హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆకులు చెన్నెంగాకు. ఇది మరి ఈ చెన్నెంగాకు ఎంత ఆ, ఆరోగ్యకరమైందంటే అంత ఆరోగ్యకరమైంది. చెన్నెంగాకు ఇప్పుడు ఎవరి దగ్గర ఉండలేదు, చెట్లు లేవు. కానీ మా ఇంట్లో మాత్రం ఒక చిన్న చెట్టు ఉన్నది. దానికి ఇది మాదే ఈ చెన్నెంగాకు. ఇగో ఇది బుడగా శాఖ అంటారు. దీనికి ఒక చిన్నగా టమాటా పండ్లు ఉంటాయి. ఇది ఇప్పుడు లేవు, కానీ ఇది చాలా మంచిది. ఈ ఆకు సుత బుడగాష ఆకు అని అంటారు దీన్ని. ఇగో ఇది పెద్ద ఇది ఇగో ఇది ఇది కరివేపాకు. అన్ని ఆకులు అని చెప్తాను. కరివేపాకు. ఇది మునిగాకు. చూడు ఎంత ఫ్రెష్, ఇప్పుడే తీసుకొచ్చిన. ఇది పుదీనా, పుదీనా కట్ట. ఇది ఇవి కొంచెం కొత్తిమీర. ఈ ఆకులతోటి ఇంకేది పిప్పాకు. ఇవి ఒక కొన్ని గుప్పెడాకులు. ఇంకా వాయంట, వాయంట ఆకులు. ఇవి 2 ఉన్నాయి, కానీ చెట్టు ఉన్నది ఇది ఒకటి. అదే వాయంట చెట్టు. ఇదో గుంటగల్జేరు, అసలు మెయిన్ గుంటగల్జేరు. ఈ ఆకులలో చాలా ఉండాలి, కానీ నేను తిప్పియలేదు. ఈ కొన్ని వెళితే మీ అందరికీ చూపెట్టాలి అని నేను చూపెడుతున్నా. కొన్ని ఆకులే ఇవి వెళ్ళినాయి. ఇవి గుంటగల్జేరు. గుంటగల్జేరును వాయంటాకులు కొన్ని. వాయంట చెట్టు కూడా చూపెడతా, ఇందులో ఉన్నది ఎక్కడన్నా. వాయంట చెట్టు ఇక్కడనే పెట్టుకున్నా. ఇగో వాయంట ఇగో ఇట్లుంటుంది. వీటికి పెసరు గింజలు, పెసరు కాయలు లెక్క ఉంటాయి వాయంట అంటేనే. కానీ చాలా ఇది ఒక ఔషధ ఇది ఆకు. ఇవి కొన్ని వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని. ఇది కొబ్బరి నూనె కూడా కాగబెట్టుకోవచ్చు, ఈ ఏర్లు. కానీ ఇదైతే 4-5 ఒక 10-15 ఆకులు ఇలా ఈ ఆకుల పచ్చళ్ళు ఎత్తాను. ఇవన్నీ ఆకులు, ఇదంతా ఇవన్నీ రివ్వి ఈరోజు నేను ఆకుల పచ్చడి చేయబోతున్నా. పచ్చడి అయినాక నేను మళ్ళీ మీకు ఆ పచ్చడి చూపెడతా. కానీ వీటిని మంచిగా గోలిచ్చి, ఇవి ఆకులన్నీ గోలిచ్చి, ఫస్ట్ ఎండుమిరపకాయలు, తర్వాత ఇవన్నీ గోలిచ్చి ఓ 5-6 ఎల్లిగడ్డలు, జీలకర్ర ఇవన్నీ వేయాలి. గల్లుప్పు వేసి మనం పచ్చడి వేసుకోవాలి. చాలా మంచిది ఇది బాలంతలకు, మరి గర్భిణీ స్త్రీలకు, ఇంకా మామూలుగా జ్వరం వస్తుంది కదా, జ్వరం వచ్చి అన్నం తినకుండా ఉన్న వాళ్ళకు ఇది చేసి పెడితే అన్నం మంచిగా ఇట్లా నాలుగు టేస్ట్ వస్తుంది ఈ ఆకుల పచ్చడి. మరి ఇది ఎప్పటి నుంచో నేను చేస్తా అంట. ఓకే, నేను మధ్యాహ్నం కూడా ఒకసారి వీడియో పెట్టిన, కానీ మళ్ళీ ఇప్పుడు ఈరోజు చేస్తాను కాబట్టి మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఇది అందరూ ప్రతి ఒక్కరు చేయండి. మరి ఆరోగ్యమే చెప్తాను కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఇవి చేసుకొని. కానీ కొంచెం కష్టమే, ఇవన్నీ ఆకులు దొరికి పచ్చడి వేసుకోవాలంటే మరి చేసుకోవాలి. మరి ఆరోగ్యం మనకు కావాలి, మనసొంతం కావాలంటే ఇవన్నీ చేసుకొని తీసుకోవాలి. ఆరోగ్యం మీ సొంతం. మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ. ఎండుమిరపకాయలు ఇట్లా గోలించుకోవాలి. ఇప్పుడు బాగా డ్రై కావాలి. ఎట్లా అంటే మనం పుదీనా పచ్చడి చేసుకుంటాం అట్లానే దీన్ని కూడా అట్లా వేయాలి. అంతే, బాగా అంటే మంచిగా ఇట్లా డ్రైగా కావాలి. అప్పుడే మంచి ఏమిటి అనేది ఉండదు. ఇట్లా చేసినాక మిక్సీ వేసుకోవాలి. ఈ ఆకుల పచ్చడి కొంచెం మిక్సీకి వేసుడు కష్టమే,
కానీ కొంచెం కొంచెం ఇట్లా అనుకుంటా మిక్సీ తీసుకోవాలి. ఈ ఆకుల నేను ఆకులన్నీ గోలిచ్చినది వీడియో పెట్టిన, ఎన్ని ఆకులు అన్నది. అయితే ఇందులో ఎండుమిరపకాయలు మనం మంచి గోలిచ్చి అందులో జీలకర్ర, మిరియాలు ఇవన్నీ అయినాక లాస్ట్ కొంచెం చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, అది కూడా కొంచెం నూనెలో గోలిచ్చి అది ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇదే అన్ని ఆకుల పచ్చడి రెడీ. చాలా హెల్దీ, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఉంటా. నిర్మల ఆమంచ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.